నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు పేపర్లో హెడ్లైన్స్. లఘుచర్లలో అధికారుల బృందంపై దాడి ఉదంతం, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. ఆయనను సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ కోర్టు. కేటీఆర్ ఆదేశాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని అభియోగం. సురేష్ను ముందు నుంచి స్థానికులతో దాడికి ప్రణాళిక రచించారని ఆరోపణ. రిమాండ్ నివేదికలో కీలక అంశాలు నమోదు. కాడా ప్రత్యేక అధికారి హత్య కుట్ర, అదనపు కలెక్టర్ పైన హత్యాయత్నం, ముందస్తుగా రాళ్లు కర్రలు కారంపొడి సేకరణ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు. అధికారులపై దాడి భరాసా కుట్రే బట్టి నిందితుల్లో 19 మందికి భూమే లేదు. ఐజీ సత్యనారాయణ వెల్లడి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు. చివరి ధాన్యం గింజ వరకు కొంటాం, ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా. అన్నదాతలను ఇబ్బంది పెడితే ఎస్మా, మిల్లర్ల వ్యాపారులకు హెచ్చరిక. మాస్క్ వివేక్లకు ట్రంప్ కీలక బాధ్యతలు. అమెరికా పాలనా వ్యవస్థ ప్రక్షాళన వీరి కర్తవ్యం. రక్షణ మంత్రిగా ఫిట్ హేగుసేత్, భద్రతా సలహాదారుడిగా మైక్ వాల్డ్, ఏఐఏ అధిపతిగా జాన్ రాట్క్లిఫ్. జార్ఖండ్లో పోలింగ్ 66.18%. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో హింస, తృణమూల్ కార్యకర్త మృతి. పంట పొలాల్లో సౌర విద్యుత్ కేంద్రాలు రైతు సొంతంగా స్థాపించుకోవచ్చు లేదా ఏదైనా సంఘం కంపెనీ భాగస్వామ్యంతో. మార్చిలోగా 4000 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాట్లకు అనుమతి. పీఎం కుసుమ్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. తప్పుడు ప్రకటనలు వద్దు, విజేతల అనుమతి లేకుండా ఫోటోలు వాడొద్దు. కోచింగ్ కేంద్రాలకు కేంద్రం మార్గదర్శకాలు. ప్రచారదారుల బాధ్యత వహించాలని స్పష్టీకరణ. బుల్డోజర్ కూల్చివేతలు తగదు, సంబంధికులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ 15 రోజుల సమయం ఇవ్వాలి. కార్యనిర్వాహక అధికారి న్యాయమూర్తి కాలేరు. వారికి ఇళ్లను కూల్చే అధికారం లేదు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలకు మా ఆదేశాలు వర్తించవు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. గుత్తేదారులతో ఇంజనీర్ల కుమ్మక్కు. పని పూర్తి కాకుండానే అయినట్లు ధృవీకరణ పత్రాలు జారీ. పథకం ప్రకారమే ఇలా చేశారు. నిర్వహణలో తీవ్ర లోపాలు. మేడిగడ్డపై ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి నివేదిక. పొట్టు తీస్తుంది, సన్నాలను ధృవీకరిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులకు డిజిటల్ మీటర్. బియ్యపు గింజ పొడవు వెడల్పు కొలిచే డిజిటల్ మీటర్. కొలవడానికి పరికరంలో అమర్చిన బియ్యపు గింజ వృత్తంలో. ధాన్యం పొట్టు తీసే హాస్క్ రిమూవర్. వెలుగు దినపత్రికలో వచ్చిన ముఖ్యాంశాలు. దాడి వెనుక కేటీఆర్, ఆయన ఆదేశాలతోనే కలెక్టర్పై అటాక్, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర. పోలీసుల ముందు ఒప్పుకున్న బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి. రిమాండ్ రిపోర్టర్లో సంచలన విషయాలు. ప్లాన్లో భాగంగా కేటీఆర్, నరేందర్, సురేష్ మధ్య ఫోన్ కాల్స్. ఏం జరిగినా ముఖ్య నేత చూసుకుంటారని నిందితులకు నరేందర్ భరోసా. రైతులను రెచ్చగొట్టి కొందరికి డబ్బులిచ్చి దాడులు. ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు, రాజకీయ లబ్ధి పొందేందుకు పన్నాగం. అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే దాడి జరిగిందని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. సర్వే, ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులను ఎక్కడికక్కడే అడ్డుకోండి. ఏం జరిగినా పర్వాలేదు, లేకపోతే భూసేకరణ తర్వాత భూములు దక్కవు. ఎలాంటి సంఘటనలు జరిగినా మీకు పార్టీ ముఖ్య లీడర్ సపోర్ట్గా నిలుస్తాడు అని నిందితులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్టు వెల్లడించారు. నిందితులకు ఆర్థిక, నైతిక సహాయంతో పాటు అన్ని సౌకర్యాలను నరేందర్ రెడ్డి అందించారని తెలిపారు. వీటికి సంబంధించిన పక్కా ఆధారాలతో నరేందర్ రెడ్డి బుధవారం హైదరాబాద్ ఫిలిం నగర్లో ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. బుల్డోజర్ న్యాయం, రాజ్యాంగ విరుద్ధం. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలొద్దు. సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాలు యూటీలకు గైడ్లైన్స్ జారీ. నిందితుల ఇండ్లు కూల్చడం చట్ట వ్యతిరేకం. ఒకరు తప్పు చేస్తే కుటుంబానికి శిక్ష విస్తారా? అధికారులు, జడ్జీల తీర్పులు చెప్పొద్దు. గైడ్లైన్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రాసిక్యూట్ చేయడంతో పాటు బాధితులకు పరిహారం ఇప్పిస్తామని తీర్పు.
భూసేకరణలో సురేష్ ల్యాండ్ పోతలేదు. దాడి చేసిన వాళ్లలో మరో 18 మంది కూడా భూమి కోల్పోలేరు. కొందరికి అసలు అక్కడ స్థలమే లేదు. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను పిలిచి అటాక్ చేశారు. దాడి చేయడం కరెక్ట్ కాదని గ్రామస్తులను అడ్డుకున్నారు. హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడి. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బుధవారం 400 మార్కును అధిగమించి అతి తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాలను పొగ కమ్మేసింది. జార్ఖండ్లో 66% పోలింగ్. జార్ఖండ్ అసెంబ్లీకి బుధవారం మొదటి దశ ఎన్నికలు జరిగాయి. ఈ దశలో 43 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా 66.18% పోలింగ్ నమోదైంది. మాజీ సీఎం చంపై సోరెన్ సలహా మొత్తం 683 మంది అభ్యర్థులు ఈ దశలో బరిలో నిలిచారు. తిలక్ వర్మ సెంచరీ. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ టీ20లో ఇండియా 11 రన్స్ తేడాతో గెలిచింది. బ్యాటింగ్లో తిలక్ వర్మ 107, అభిషేక్ శర్మ 50, బౌలింగ్ హర్షదీప్ సింగ్ 37 రాణించారు. 4 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2.1 ఆధిక్యంలో నిలిచింది. ట్రంప్ టీంలో మాస్కు రామస్వామి గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ అధిపతులుగా ఎంపిక చేసిన ట్రంప్ మెరుగైన పాలన, వృధా ఖర్చుల తగ్గింపు బాధ్యత అప్పగింత. సిఐఏ చీఫ్గా జాన్ రాట్క్లిఫ్. భూమి పోతుందని కడుపు మండి సురేష్ కొట్లాడిండు. అతడు బరాబర్ మా కార్యకర్తే కేటీఆర్. రైతుల బాధలను కలెక్టర్కు చెప్పిండు తప్ప దాడి చేయలే. నన్ను కూడా సురేష్ కలుస్తుండే. 50 మందితో వచ్చిన బాధ చెప్పుకున్నాడు. అట్లా కలిసినందుకు నాపై కేసు పెడితే పెట్టుకోవచ్చు. పట్నం నరేందర్ రెడ్డిని కిడ్నాప్ చేసిండ్రు. ఆయనేమైనా బందిపోట. భూసేకరణ పంచాయతీ వస్తే ప్రభుత్వం పిలిచి మాట్లాడాలి. మా టైంలో మల్లన్న సాగర్ రైతుల కడుపులో తలపెట్టి ఒప్పించడం. ఐఏఎస్ ఐపీఎస్లు అతి చేస్తే ఏపీలో జరిగినట్టే జరుగుతుందని హెచ్చరిక. కలెక్టర్ దాడిపైన కేసీఆర్ ఉన్న వదలం. దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్ళే. డిప్యూటీ సీఎం బట్టి. కాల్ డేటాలో అసలు గుట్టు బయటకు వస్తుంది. ఎంతటి వారున్నా సహించేది లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తలకిందులుగా తపస్సు చేసిన ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు. ఫార్ములా రైస్ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందమని ఆరోపణ. రౌడీ షీటర్లతో దాడి చేయించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాడి విషయంలో బీజేపీ స్టాండు చెప్పాలి మంత్రి పొన్నం ప్రభాకర్. 21న రాష్ట్రానికి ద్రౌపది ముర్ము. హైదరాబాద్లో 2 రోజులు కోటి దీపోత్సవం, లోక్ మంథన్ కార్యక్రమాలకు హాజరు. ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం. నరేందర్ రెడ్డి అరెస్ట్. లగచర్ల దాడి ఘటనలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. A1గా నరేందర్ రెడ్డి, A2గా సురేష్. నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. చర్లపల్లి జైలుకు తరలింపు. లగచర్ల ఘటనపై ఉద్యోగుల ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ధర్నాలు. అన్ని కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపు. రాజకీయ కుట్రలకు మమ్మల్ని బలి చేస్తారా అంటూ ఫైర్. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్. రెవెన్యూ మంత్రి పొంగులేటి సిఎస్ డీజీపీలకు ఫిర్యాదు. నేడు సీసీఎల్ఏ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల జేఏసీ ధర్నా. అనుమతి లేకుండా స్టూడెంట్ల ఫోటోలు వాడొద్దు. 100% జాబ్ గ్యారంటీ హామీలు ఇవ్వరాదు. కోచింగ్ సెంటర్లకు కేంద్రం మార్గదర్శకాలు. ఇన్స్టిట్యూట్లలో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలి. తప్పుడు ప్రకటనలు ఇవ్వరాదని ఆదేశం. ఒక చీటింగ్, 2 ఆత్మహత్యలు, 1 హత్య. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం. ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల నుంచి 16 లక్షలు వసూలు చేసి యువకుడు జాబు ఇప్పించకపోవడంతో దంపతులు ఆత్మహత్య. ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ, యువతి హత్య. చైన్లో పాతిపెట్టి లొంగిపోయిన నిందితుడు వీరభద్రం, హత్యకు గురైన స్వాతి. ముప్పై 39 రైళ్లు రద్దు. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న ట్రాక్. ఆకస్మికంగా రైలు రద్దుతో ప్రయాణికుల ఆందోళన. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ త్వరగా రిపేర్లు చేయాలంటూ అధికారులకు ఆదేశం. పత్రికలో ముఖ్యాంశాలు. కేటీఆర్ ఆదేశాలతోనే దాడి. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు అధికారులు వచ్చే ముందే
రాళ్ళు కర్రలు మిర్చి పౌడర్ సిద్ధం పథకం ప్రకారం అటాక్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం కోర్టుకు రిమాండ్ రిపోర్టు అందించిన ఆఫీసర్లు. సురేష్ నరేందర్ రెడ్డి మధ్య 84 ఫోన్ కాల్స్, 45 మందిని రెచ్చగొట్ట. జార్ఖండ్లో 66.16% పోలింగ్, 950 సెంటర్లో 4 గంటలకే ముగిసిన ఓటింగ్. రాంచీలో ఓటిస్తున్న గవర్నర్ ధోనీని చూసేందుకు ఎగబడిన జనం. తొలి విడతలో 43 స్థానాలకు 683 మంది పోటీ. వాయనాడ్లో 64.53% పోలింగ్. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎంఎస్ ధోని. ఫ్లాష్ కేసీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో బుధవారం అర్ధరాత్రి నందినగర్లో ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. వారందరికీ కేటీఆర్ అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, మేడే రాజీవ్ సాగర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు నేతలు ఉన్నారు. నేటి నుంచి ప్రజా విజయోత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రారంభం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. 26 రోజుల పాటు వేడుకలు. నెహ్రూ జయంతి నుంచి సోనియా బర్త్డే వరకు ముంబైలో ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి. అధికారుల జీతం నుంచే పరిహారం వసూలు. బుల్డోజర్ జస్టిస్ రాజ్యాంగానికి విరుద్ధం. ఏకపక్షంగా కూల్చివేతలు తగవు. ఆఫీసర్లు జడ్జీలుగా మారొద్దు. మితిమీరిన చర్యలు తీసుకోవద్దు. నిందితుల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదు. సుప్రీంకోర్టు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు గైడ్లైన్స్ విడుదల. రోడ్లు, వీధులు, ఫుట్పాత్లు, వాటర్ బాడీలోని నిర్మాణాలకు వర్తించవని కామెంట్. ఏదైనా కేసులో నిందితుడు లేదా దోషిగా ఉన్న వ్యక్తికి చెందిన నివాసాన్ని ఆయన నేర చరిత్రను సాక్గా చూపి కూల్చివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. బుల్డోర్ జస్టిస్ రాజ్యాంగానికి విరుద్ధమా అని పేర్కొంది. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి దాఖలైన పిటిషన్లు విచారించిన అత్యుత్తమ న్యాయస్థానం ఈ మేరకు కీలక విషయాలను ప్రస్తావించింది. నిందితుడు నేరం చేశాడా లేదా అనేది తేల్చాల్సింది న్యాయ వ్యవస్థ అని రాష్ట్ర అధికారులకు నేరాన్ని నిర్ధారించి మితిమీరిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఆఫీసర్లు జడ్జీలుగా మార్చొద్దని పేర్కొంది. ఈ మేరకు కూల్చివేతలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాలు ఉల్లంఘించి కూల్చివేతలకు పాల్పడితే ఆ కట్టడం పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు ఉద్యోగుల జీతం నుండి కట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిక. ఏడు లక్షల కోట్ల సంపద ఆవిరి. భారీ నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ రికార్డుల స్థాయి కనిష్టానికి భారత కరెన్సీ ద్రవ్యోల్బణం, ఉపసంహరణలనే కారణాలు. ఆల్ టైమ్ హై నుంచి 10% పడిపోయిన మార్కెట్లు. ఈవెన్గా పట్నం నరేందర్ రెడ్డి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. ఆఫీసర్లపై దాడి ఘటనలో మొత్తం 21 మందికి రిమాండ్. మిగతా వారిని సైతం త్వరలో అరెస్ట్ చేస్తాం. అధికారులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే కీలక పాత్ర. నిందితుల్లో 19 మందికి భూములు లేవు. బొమ్మగాని సురేష్ భూమిని ప్రభుత్వం అడగలేదు. మల్టీజోన్ 2 ఐజీ వి సత్యనారాయణ. రైతుల ముసుగులో బీఆర్ఎస్ అరాచకం. లఘుచర్ల దారుణం. కొద్ది గంటల్లోనే దోషులను సమాజం ముందుంచుతాం. 400 చదరపడుగులో ఇంద్రమైన్లు. చివరి గింజ ధాన్యం వరకు కొనుగోలు. ధరని విదేశాలకు తాకట్టు పెట్టిన గత ప్రభుత్వం దేశానికి రోడ్ మోడల్గా కొత్త ఆర్ఓ చట్టం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో కమిషన్ పాలన, కుల గణన పేరుతో ప్రజల ఆస్తుపాస్తులపై సర్కార్ కన్ను. ఫేక్ యార్డ్స్తో మహారాష్ట్ర ప్రజలను మోసం చేసే ప్రయత్నం. అక్కడి ఎన్నికలకు తెలంగాణ ముస్లిం రిజర్వేషన్లను సుప్రీంకోర్టే కొట్టేసింది. అయినా మైనార్టీ రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ మోసం. నాగపూర్ మీడియా సమావేశంలో సంజయ్. ప్రతి పనిలో కాంట్రాక్టులో 15% మూసి పునర్జీవం పేరుతో 1.5 లక్షల కోట్ల దోపిడీ కుట్ర. తెలంగాణలో కమిషన్ పాలన నడుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నాగపూర్ బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పాలకులు ప్రతి పనిలో కాంట్రాక్టులో 15% కమిషన్ తీసుకుంటూ తెలంగాణలో డ్యూటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్ల అమలు చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ మైనార్టీ రిజర్వేషన్లు అమలు పేరుతో మహారాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తుందని విమర్శించారు. మహిళను 20 ముక్కలుగా నరికి హత్య, ఆపై పొలాల్లో పాతిపెట్టి నిందితుడు. ఇద్దరి మధ్య విభేదాలే కారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన. ట్రంప్ కేబినెట్లోకి వివేక్ రామస్వామి. భారత సంతతి వ్యక్తికి అరుదైన అవకాశం. ఆయనతో పాటు ఎలన్ మాస్క్కు ప్రయారిటీ. ఏపీసీఎన్సీ బాధ్యతలు అప్పగించినట్టు ప్రకటన. నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు, కిడ్నాప్. సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తే. నన్ను వచ్చి కలవడమే ఆయన చేసిన తప్ప. ఫార్మా సిటీలో సురేష్ 7 ఎకరాల భూమి పోతుంది.
దాని గురించి అడగడం నేరమా? అతడు దాడికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే బయట పెట్టండి. కొడంగల్ నుంచి సీఎంకు భర్తం పడతాం. అల్లుడి కంపెనీ కోసం రైతులపై ముఖ్యమంత్రి దౌర్జన్యం. కేటీఆర్. పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టడమే పాలన, రైతులను అరెస్టు చేసి జైల్లో పెట్టడమే ఇంద్రమ రాజ్యమా? బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు. నరేందర్ రెడ్డి రైతులను వెంటనే రిలీజ్ చేయాలి. హరీష్ రావు. కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వదు. 100% జాబ్ గ్యారంటీ అంటూ తప్పుదోవ పట్టించొద్దు. యూజర్స్ హక్కులో దెబ్బతీయొద్దు. ఎంపికైన వారి పర్మిషన్ లేకుండా వారి పోర్టల్లో వాడరాదు. కోర్సులు వాటి వ్యవధిపై ఫేక్ ప్రచారం చేయొద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా. కొత్త గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్రం. సీసీపీఏకు వరుస ఫిర్యాదుల నేపథ్యంలో క్వారీలో బొంద పెడతాం. ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నాం. మామూలు ఎవరు ఏం చేయలేరు. తొగ్గూడెంలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా. కథనం రాసినందుకు దిశ విలేకరులకు బెదిరింపు కాల్. అటుగా వెళ్ళాలంటేనే వణికిపోతున్న ప్రజలు, ఆఫీసర్లు. పట్టించుకునేవారు లేక విచ్చలవేడిగా తవ్వకాలు. ఫారెస్ట్, రెవెన్యూ, ల్యాండ్ మైనింగ్. గతంలో బ్లాస్టింగ్కు కారణంగా 3 మృతి. 3 గ్రామాల్లో ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు. కేసులు గిరిజనులపై, కాసులు గిరిజనేతరులకు. రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులు మాత్రం సైలెంట్. థ్రిల్లింగ్ విక్టరీ. 3వ T20లో సౌత్ ఆఫ్రికాపై భారత్ గెలుపు. చివరి ఓవర్ వరకు కొనసాగిన ఉత్కంఠ. తిలక్ వర్మ సూపర్ సెంచరీ. సిరీస్లో 2.1తో లీడింగ్లోకి టీమిండియా. 21న హైదరాబాద్కు ద్రౌపది ముర్ము. కోటి దీపోత్సవానికి హాజరు. 22న మంథన్ 2024 ప్రారంభించనున్న ముర్ము. ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ శాంతికుమారి.